రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు పరిపాలించిన టీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకులుగా ఉన్నటువంటి కేటీఆర్ గారు, హరీష్ గారు ఇద్దరు కూర్చొని ఆ పార్టీకి సంబంధించినటువంటి ఆ వర్గ శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులతో సుదీర్ఘమైన చర్చ చేసినట. తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్నటువంటి మాదిగలకు రాజ్యాంగబద్ధంగా సుప్రీంకోర్టు తీర్పు మేరకు న్యాయం చేస్తారు అని. ఈరోజు పత్రికల్లో కానీ మీడియాలో కానీ చూస్తే నవ్వొస్తా ఉంది. ఆ వర్గానికి సంబంధించిన ఒక మాజీ శాసనసభ్యుడిగా విచారిస్తే మాదిగలు నవ్వుకుంటా ఉన్నారు. శాస్త్రం చెప్పినట్లు 100 ఎలుకలు తిన్న పిల్లట తీర్థయాత్రలా పోయిందట. గుర్తుండాలి, సిగ్గుండాలి టీఆర్ఎస్ వాళ్ళకు, హరీష్కు, కేటీఆర్కు. మాదిగల గురించి కానీ ఎస్సీ వర్గీకరణ గురించి కానీ మాట్లాడే నైతిక అర్హత లేదు టీఆర్ఎస్ పార్టీ నాయకులకు. 10 సంవత్సరాల అధికారంలో ఉండి 2014 నుంచి 24 వరకు 14 కంటే ముందు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అక్కడ కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉండి ఉషా మేర కమిషన్ వేసి ఎస్సీ వర్గీకరణను చిట్ట చివరి దశ తీసుకొచ్చి ఈ సందర్భంలో తెలంగాణ ఉద్యమం రావడం వల్ల ఆగిపోయిన ప్రక్రియ పూర్తి చేయవలసినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి, అక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి ఉంది. కానీ 10 సంవత్సరాలు అక్కడ వాళ్ళు కానీ ఇక్కడ వీళ్ళు కానీ ఏ మాత్రం కూడా వర్గీకరణ మీద కానీ మాదిగల అసమానత మీద కానీ రాజ్యాంగబద్ధ హక్కుల మీద కానీ దృష్టి సారించకుండా ఈరోజు ఈ పోటుగాళ్ళంట సుప్రనాథులు మా వర్గానికి న్యాయం చేస్తారు. నిన్న మీటింగ్ పెట్టుకున్నాడు మాజీ శాసనసభ్యులట, మా వర్గాలకు పెద్ద సందేశం ఇస్తారట, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తారట. ఉద్యోగం బుద్ధి ఉండాలి, ఆలోచన చేసుకోవాలి, ఆత్మవిమర్శ చేసుకోవాలి. అదే 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు నేనే శాసనసభలో ఈ అంశం మీద అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకోవాలి కదా, కేంద్రం మీద ఒత్తిడి తీసుకోవాలి కదా, ఉషా మేరా కమిషన్ రిపోర్టును క్యాబినెట్లో ఆమోదపరిచే విధంగా రాష్ట్రం తరఫున ఒక డెలిగేషన్ కూడా ఉంటే శాసనసభలో గట్టిగా ప్రశ్నిస్తే ఆ రోజు మా గొంతుకు అండగా నిలబడినటువంటి ఆనాటి శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి గారు నేను ఇద్దరిని 3 రోజులు శాసనసభ నుంచి గెంటేయడం జరిగింది. అది మాదిగల మీద, వర్గీకరణ మీద, ఆయా వర్గాల సంక్షేమం మీద బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి ఆ 10 సంవత్సరాలు. అది ఈరోజు మానేలో దుర్పుకొని సుపరాత్రుల గురించి మాట్లాడితే పద్ధతి కాదు. కొద్దిగానే ఇంకిత జ్ఞానం ఉండాలని తెలియజేస్తాము.